దేవుడు ఏంట్రా ఇది? నీ గురించి ఏదేదో చెప్తున్నారు. నానా నేను జరిగింది చెప్తాను నానా. సార్ ఏంటి సార్ ఇది? చెప్తా. ఏమయ్యా ధనంజయరావు, ఈ ఎంగేజ్మెంట్ మీరు నచ్చి ఫిక్స్ చేసుకున్నారా, లేక ఇతనికి మీ కూతురు నచ్చి చేసుకున్నారా? ఆ రోజు నా కూతురు సూపర్ అని అందరి ముందు చెప్పాడు కదా. ఇప్పుడు నా ఇంటికి వచ్చి నా కూతురు సూపరు పెళ్లి చేసుకుంటానని అడిగితే ఏమనాలి తన్ని? ఈ ఒక్క మాట అన్నందుకే నీ ఫ్యామిలీ మొత్తం పందులు గుంపుల్లా. పిచ్చిపిచ్చుకుందా? నా ఫ్యామిలీ గురించి నీకేం తెలుసు? నువ్వు మంచోడని, నీ ఫ్యామిలీ మంచిదని నువ్వు భజన చేసుకుంటూ నేనే బెదవ్వి. ఆ రోజు అడిగావు కదా, ఇప్పుడు చెప్తున్నాను నువ్వు బెదవ్వే. అయిపోయావు. యు ఫినిష్డ్. ఇదొక కేసా? పెట్టి కేసు. మీరేం వరి అవ్వకండి, నేను ఉన్నానుగా, నాతో రండి. నిజంగా వాళ్ళబ్బాయి అంత గొప్ప క్యారెక్టర్ ఉన్నవాడైతే చాలా సంతోషించాల్సిందే. కానీ నేను మోపిన అభియోగాలన్నీ నిజం. ఆ కుర్రవాడి క్యారెక్టర్ వరస్ట్ అని నా క్లయింట్ మాట్లాడుతున్నాడు. మీరు పర్మిషన్ ఇస్తే సాక్షుల్ని మీ ముందు ప్రవేశపెడతాను. ఎవరు ఎవరికి క్షమాపణ చెప్పాలో ఇక్కడే తెలుసుకుందాం యువర్ ఆనర్. మీనాక్షి, పెళ్లి చూపుల్లో ఆ కుర్రవాణ్ణి కలిసావు కదా, ఏమడిగాడు నిన్ను? వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని అడిగాడు సార్. ప్రతి పెళ్లి చూపుల్లో అడిగే క్వశ్చనే కదా, ఇందులో ప్రాబ్లమే ఉందమ్మా. ప్రాబ్లం క్వశ్చన్ లో కాదు మిస్టర్ జనార్దన్, ఇతను ఎక్స్పెక్ట్ చేస్తున్న సమాధానంలో ఉంది. మీరు చెప్పండి, వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్? కింద చూసుకోవద్దండి, నా ముఖం చూసి చెప్పండి. పీస్ మిస్టర్ వెంకటరమణ. పీస్ దొరికిందా? సెర్చింగ్. ఇంకా స్టిల్ సెర్చింగ్. మేడం, వాట్ డు యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్? నన్ను బాగా చూసుకోవాలి. సపోర్ట్ సార్. పీస్ సార్. రెస్పెక్ట్ సార్. చూసారా సార్, ఇందులో ఏమీ కావట. ఈ జనరేషన్ కుర్రాడు కదా, లవ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. అది కూడా కాదన్నాడు సార్. లవ్ కూడా కాదా? అంతకు మించి ఏముంటుందబ్బా? అది అడిగితే వైల్డ్ గా థింక్ చేయమన్నాడు సార్. ఏమన్నావు సార్? కొంచెం వైల్డ్ గా థింక్ చేయమన్నాను సార్. కాదు సార్. కాదా మరి? ఇలా ఫేస్ మీదకొచ్చి వైల్డ్ గా థింక్ చేయి డార్లింగ్ అని అన్నాడు సార్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నా క్లయింట్ ని గట్టిగా థింక్ చేయి, బాగా థింక్ చేయి, డీప్ గా థింక్ చేయి అంటే భూతత్వంలో చూస్తారా? అమ్మా, పోతత్వంలో చూడకూడదంట. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి కూర్చో. ఏమ్మా, నిన్ను కూడా అదే క్వశ్చన్ వేశాడా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చిండు. ఏమిచ్చిండు? ఇడ్లీ వడ సాంబార్ అన్నాడు సార్. ఇడ్లీ వడ సాంబారా? అదేంటిది? ఏదో ఆకలి మీద ఉండుంటాడు, అందుకే అడుగుంటాడు. అవును సార్. లేదు సార్, నేను కూడా స్టార్టింగ్ లో అట్లనే అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది బాబు గారు ఆకలేదు. ఏం ఆకలయ్యా నీకు? చూడండి, ఎందుకెళ్ళి ఎట్లా సైకిల్ చేస్తున్నావు? ఏం చేసిండు? నా బాడీ నాది కాదంట సార్. అమ్మనీయం. మరి ఆయనదంట సార్. విన్నారా? ఈ అమ్మాయి బాడీ ఈ అమ్మాయిది కాదంట, అతనిదంట. ఎంత డబుల్ మీనింగ్. అమ్మా, నువ్వు పోయి నేను చూసుకుంటా, నువ్వు పోయి నేను చూసుకుంటా. హలో, ఏమ్మా? నా బాడీ నాదే, సమజైందా? మొత్తం నీదేనమ్మా, కింద నుంచి పైదాకా. ఏమడిగావయ్యా అమ్మాయిని? సార్ యాక్చువల్లీ నా మీనింగ్. ఆ మీనింగ్ లో అర్థం తెలుసుకోవడానికే యువర్ ఆనర్ మరో కొత్త సాక్షిని ప్రవేశపెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, మీకు సన్ రైజ్ ఇష్టమా, సన్సెట్ ఇష్టమా? నాకు సన్ రైజ్ ఇష్టం అమ్మా. పొద్దున్నే ఫిల్టర్ కాఫీ తాగి న్యూస్ పేపర్ తోనే డే స్టార్ట్ అవుతుంది కదా. ఆయనకి మాత్రం సన్సెట్టే ఇష్టం అంట సార్. అమ్మో, ఎందుకు? దాని తర్వాతే రాత్రి వస్తుందంట సార్. This is the fire, the manta behind the smoke. అంతటితో ఆగలేదు సార్. పెళ్లి చేసుకోవాలంటే డర్టీ మైండ్ ఉండాలన్నాడు, అది కూడా గుడిలో. అమ్మమ్మమ్మమ్మ, అది కూడా పవిత్రమైన గుడిలో నీచమైన భాష వాడతావా? గట్టిగా దొరికేశాడ్రా. ఈ విషయాలన్నీ డేస్ట్ కావాలంటే టైం కావాలి నాకు. కోర్ట్ ఈజ్ అర్జెంట్ ఫర్ ది డే.
చేసిందంతా చేసి ఏం ఆలోచిస్తున్నావు? ఆ అమ్మాయి నా గురించి ఏం ఆలోచిస్తుందో. ఆహా, ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు బాబు? అక్కడ చూడు మీ నాన్నగారి పరిస్థితి. క్షమించండి, తప్పు మా వైపే ఉంది. వాడి పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, వాడి ఫ్యూచర్ పోతుంది. దయచేసి కేసు వాపస్ తీసుకోండి. ఓకే, నేను కేసు వాపస్ తీసేసుకుంటాను. బట్ ఆన్ వన్ కండిషన్, 24 hours లో ఇండియా వదిలి వెళ్ళిపోవాలి. ఓకేనా? వచ్చావమ్మా? పెండాలు పెట్టుకునేవాడు నీకు పెళ్ళిళ్ళు సెట్టు కావు కావని చెప్తూనే ఉన్నావు, నేనే వినలేదు. ఇప్పుడు అర్థమైంది, పద చార్తాలు పెట్టుకుందాం. వస్తున్నా. నా నోటితో నేనే చెప్పలేకపోతున్నాను రా. పెళ్లి చూపులా మాట్లాడరా? పెళ్లి చేసుకోవడం అడుగుతున్నావా, ఉంచుకోవడానికి అడుగుతున్నావా? మాయా, వీడికి కాబోయే పెళ్ళానికి అందం ఉందా, హైట్ ఉందా, కలర్ ఉందా, గుణం ఉందా, ఆస్తి ఉందా, జాతకాలు కలిసాయా, ఫ్యామిలీ మంచిదా, ఇవన్నీ చూసి సెలెక్ట్ చేస్తే అసలు ఎలాంటి పెళ్ళం కావాలరా నీకు? ఒక పక్క ఎంగేజ్మెంట్ పనుల్లో మేముంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ అమ్మాయిని అడగడం ఏంటి? ఏం నచ్చిందిరా అమ్మాయిలో? ఆడి పెళ్లి చూపులు అడిగిన క్వశ్చన్లన్నీ అమ్మాయి అడిగినాయే. అవి నచ్చే కన్ఫ్యూజ్ అయ్యాడమ్మా. వాడి కూతురు చేసిన తప్పుకి మనల్ని కొట్టుకి లాగుతాడా? రండి నాన్న, వాడిని వదలొద్దు. వాళ్ళనని ఏం లాభం రా, తప్పు చేసింది వీడు. అందుకని వాళ్ళని వదిలేస్తామా? ఏమైనా చెప్పాలనుకుంటే గదిలోకి వచ్చా. ఆ అమ్మాయి చెప్తే మాత్రం వీడి బుద్ధి ఏమైంది? నా కొడుకు అన్ని తెలిసిన పావేవుగా ఇప్పుడు అందరికి పావేడు ఏకంగా సున్నం. అది కాదు నాన్న, యాక్చువల్లీ చూడు, వాడిని బయలుదేరమని చెప్పు. అమ్మాయిని కలిసేసి వస్తాను ప్లీజ్. పిచ్చి పట్టిందా? అనవసరం కన్ఫ్యూజ్ అవుతుంది. చెక్ ఆఫ్ ఫ్లైట్ యూఎస్ వెళ్ళి అంతా సెట్ అయిపోద్ది. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫర్ మై మ్యారీడ్ లైఫ్ అని అడిగిందిరా. తన్నే ఎక్స్పెక్ట్ చేస్తానని తనకి తెలియదు, తనేం ఎక్స్పెక్ట్ చేస్తాను నాకు తెలియదు. తెలుసుకునే వెళ్ళాలి కదరా. నేను చెప్పేదేనరా, తెలుసుకునే వెళ్ళాలి నేను. గుడ్డోడు ఎవడో తెలుసా? కళ్ళు లేనివాడు కాదు, ఓన్ ఒపీనియన్ లేనివాడు. సో అర్థమైంది అనుకుంటా. ఓన్ ఒపీనియన్ లేకపోతే లైఫ్ ఇడ్లీ వడ సాంబారే. That's all for night. This is Vibha signing off. Thank you. Thank you. Hey darling, నువ్వేంటి ఇక్కడ? Come. ఈ పాటికి ఫ్లైట్ ఎక్కేసి ఉంటావు అనుకున్నాను. ఏంటి ఇలా వచ్చా? నీకు తెలియదా? ఏంటి? వచ్చిన సంబంధాలు అన్నీ వద్దనుకుని నీకోసం నీ ఇంటికి వచ్చి అడిగాను. నా ఫ్యామిలీ నేను కరెక్ట్ కాదంటున్నారు, నా ఫ్రెండ్స్ ఏమో నేను కన్ఫ్యూజ్గా ఉన్నానంటున్నారు. నువ్వేమో అనుకుంటున్నావు, అది నాకు ఇంపార్టెంట్. కొత్తగా అనుకోవడానికి ఏముంది డార్లింగ్? నిన్నిప్పుడు కాదు, నువ్వు ఇండియా రాకముందే నిన్ను రిజెక్ట్ చేశా. యుఎస్ లో జాబ్ చేస్తున్నాడు, మంచి ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి. 20 రోజులు లీవ్ దొరికిందంట. పెళ్లి కోసమే వస్తున్నాడు. నువ్వు ఓకే అను, వెంటనే పెళ్లి. ఏమంటావు? వీడు మాత్రం వద్దు. 20 రోజులు లీవ్ దొరికిందని ముహూర్తం ఫిక్స్ చేసుకుని పెళ్లి కూతుర్ని వెతకడానికి వస్తున్నావంటేనే అప్పుడే అర్థమైంది నీకు పెళ్లి గురించి ఏం తెలీదు, చేసుకోబోయే అమ్మాయిలో ఏం కావాలో తెలీదు, అసలు నీ గురించి కూడా నీకేమీ తెలీదని. నాకు తెలీదా? నాకు తెలియదంటావా? నాకు పెళ్లికి ముందు యుఎస్ లో జాబ్ సంపాదించాను, ఇల్లు కొనుక్కున్నాను, లైఫ్ లాంగ్ నా పక్కన ఉండిపోయే అమ్మాయిని పోషించడానికి కావాల్సిన అన్ని సంపాదించాను. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే పేరు తెచ్చుకున్నాకే పెళ్లికి రెడీ అయ్యాను. పెళ్లికి మాత్రం ఎలిజిబిలిటీస్ ఉంటే సరిపోదు, కాపురానికి కూడా కావాలి. కాపురానికి ఎలిజిబిలిటీయా? అసలు ఎక్కడైనా విన్నావా? ఎలిజిబిలిటీ అంటే జీవితాంతం వాడు పక్కనే ఉండి పోషించగలడా అనే చూస్తారు ఎవరైనా. నాకు జీవితాంతం పక్కనుండేవాడు అక్కర్లేదు, దగ్గరుండేవాడు కావాలి. పక్కన దగ్గర తేడా ఏంటి? చూడు, మళ్ళీ నన్నే అడుగుతున్నావు. ఏయ్, నేను ఒక అమ్మాయి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది సర్దుకుపోయే గుణం. నేను అంతే. నేను షబ్బా. నేను సర్దుకుపోను, సర్దుకుపోయేవాడు కూడా నాకొద్దు.
నువ్వు కూడా నన్ను అడిగావు కదా వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని. కావాలంటే ఇప్పుడు చెప్తా. తెలుసు, ఇడ్లీ వడ సాంబార్ నన్ను ముంచుకొని తినే. నో, ఐ ఎక్స్పెక్ట్ గ్రేట్ రొమాన్స్ ఇన్ మై మ్యారీడ్ లైఫ్. మొత్తం కాఫీ ఇటు. నాకు ఒకటి అర్థమైంది, నువ్వు అసలు రియాలిటీ తెలియని ఒక అమ్మాయివి. నీ ఫిలాసఫీలు పెళ్లి చేసుకోవడానికి పనికిరావు, ఉంచుకోవడానికి పనికొస్తాయి. ఇప్పుడు చెప్తున్నాను విను. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ గుడ్ వైఫ్, అ నైస్ ఫ్యామిలీ, కిడ్స్, అన్నిటికీ మించి లవ్. ఇంతే, ఎప్పుడైనా ఇంతే ఎక్స్పెక్ట్ చేస్తాడు. నాకున్న ఎలిజిబిలిటీస్తోనే ఇవన్నీ దొరుకుతాయి. నాకు పెళ్లి జరుగుద్ది, నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది. కానీ నువ్వు మాత్రం పిచ్చిదానిలా తిరుగుతూనే ఉంటావు. ఇది నా ఒపీనియన్, మై ఓన్ ఒపీనియన్. బాయ్. అనవసరంగా కన్ఫ్యూజ్ అయ్యాను. డార్లింగ్, బాగా ఎమోషనల్ అయినట్టున్నావు. ఆన్ అ లైట్ నోట్ ఒక క్వశ్చన్ అడగనా? నీకు సన్ రైజ్ ఇష్టమా, సన్సెట్ ఇష్టమా? నాకు మాత్రం సన్ రైజ్ ఇష్టం. ఐఎమ్ అ మార్నింగ్ పర్సన్. అర్థమైందా నీకు? నాకైతే సన్సెట్ ఇష్టం అబ్బా. ఎందుకో తెలుసా? ఒక మంచి కాపురం ఉండాలని కదా ఇవన్నీ కొనిపెట్టాను. ఇవేవి ఒక మంచి కాపురాన్ని ఇవ్వవంటే ఇంకేం కావాలి? నాకు అర్థం కావట్లేదు. శంకర్, ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఏదైనా పార్టీ చూస్తావు ప్లీజ్? ఏం కష్టం వచ్చిందిరా? అమ్మేద్దాం అనుకుంటున్నాను అంతే, ప్లీజ్. ఏడ్చిరా, తనవి తీరే ఏడ్చి. అమ్మడానికి పార్టీ చూడమన్నా. నాకు తెలియతారా నీకేం కావాలో? ఇంత చిన్నదానికి ఇల్లు వేసుకుంటారా? ఇదే ఇంట్లో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే కోరిక పుట్టేలా నేను చేస్తారా? పద లోపలికి నేర్చుకుందాం. ఏంటి పదరా లోపలికి నేర్చుకుందాం. స్మైల్ నాన్న, వైట్ స్మైల్. అరే నాన్న, ఏం బీ పాజిటివ్ నాన్న. నా మాట విను. ఎంటీ సమక్తో ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ నాన్న. నీకేం తినాలనిపిస్తుంది చెప్పు, నేను పెడతాను. ఏదో నీ ఇష్టం. లేదు నాన్న, ఏదో అనుకునుంటావు మైండ్ లో. చెప్పు ఏం కావాలో. సరే, చికెన్ బిర్యానీ చేయి, తింటా. బిర్యానీ వద్దు నాన్న, నైట్ టైం నిద్ర రాదు. మ్యాగీ చేస్తాను, 2 minutes. సుధా, Harsha, you need a hug, ra. You need a warm hug, ra. Come, ra. I'm topless. You'll feel better. Come, ra. Oh, Harsha. వచ్చేటప్పుడు మర్చిపోయాను రా. శంకర్ చెప్పు. మీరు మనుషులారా? కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా?
అరే వాడు హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రం సంక రాసుకుని హ్యాపీ డేస్ అంటూ తిరిగారు. వాడు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఈ సఫరింగ్ ఇస్ పర్సనల్, లెట్ హిమ్ సఫర్ అని వదిలేస్తారా? అరే వాడు అయ్యో అని అరుస్తున్నారా? వాడి కష్టం ఏంటో తెలుసుకోవాలి, ఓదార్చాలి, ఆ కష్టానికి ఒక సొల్యూషన్ ఇవ్వాలన్న బేసిక్ సెన్స్ లేదరా మీకు? ఫోన్ చేసి అమ్మ నా బూదులు తిడితే తప్ప పంచాయతీకి రారా మీరు? నువ్వు ఆగు రే హర్ష, ఇదంతా కాదు. నీ గోల్ ఏంటి ఇప్పుడు? నీ పెళ్లి ఆగిపోయిందనా లేకపోతే ఆ అమ్మాయి నిన్ను రిజెక్ట్ చేసిందనా? ఆ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేయడం కాదు, నన్ను నేను రిజెక్ట్ చేసుకున్నాను. ఏం మాట్లాడుతున్నాడు వీడు? అంత మాట అనుకురా. పెళ్లి చూపులు అడిగిన క్వశ్చన్స్ నావి కావు, కానీ ఆ అమ్మాయిలు చెప్పిన ఆన్సర్లు మాత్రం నావి. అండ్ ఆ ఆన్సర్లు నాకు నచ్చట్లేదంటే నాకు నేను నచ్చనట్టే కదా. ఏవేవో ఆలోచించుకొని కన్ఫ్యూజ్ కావద్దు. పెళ్ళంటే ఏంటి? ఎలిజిబిలిటీ. నీలో ఆ ఎలిజిబిలిటీ ఉందా లేదా? ఉంది, 100% ఉంది. యు ఆర్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. నెక్స్ట్ ఇయర్ ఒక చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేపిస్తాను, హ్యాపీగా ఉండు. సూపర్ సార్. మ్యారేజ్ అంటే వాట్ ఈస్ మ్యారేజ్? వెరీ సింపుల్ రా. వాళ్ళకి అవసరం ఉన్నది మనం ఇచ్చామా, మనకు కావాల్సింది వాళ్ళు ఇచ్చారా, దాట్స్ అబౌట్ ఇట్. అంతెందుకు నీ చుట్టూ మేము ఇంతమంది సక్సెస్ఫుల్ గా బతుకుతున్నాం, మమ్మల్ని నమ్ము. కన్ఫ్యూజ్. అరే గణేష్ గారు, సారీ గణేష్ సార్, వాడికి అర్థమైంది లేదు కానీ నాకు అర్థమైంది. అరే పంచాయతీ అయిపోయిందిరా. ఆ మిగిలిన మందు తాగేసి అక్కడ ఉన్న మ్యాగీ తినేసి డిస్పర్స్ అవుట్ ఆఫ్ మై సైట్. వీడేంట్రా నవ్వపోతే నలిపేస్తున్నాడు? అడంతే బావా. హలో, ఇంతకు మా తమ్ముడు ఎలా ఉన్నాడు? మీ తమ్ముడికే బానే ఉన్నాడు. అయినా వాడు హలో హలో సత్యం అదిరా, మొగుడు ఎలా ఉన్నాడని మాత్రం అస్సలు అడగదు. నీకు మళ్ళీ పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. అయినా నీకు పెళ్లికి అంత అర్జెంట్ ఏంట్రా? లైఫ్ ఎంజాయ్ చేయకుండా? సరే, గాడ్ ఫాదర్ ఇంట్లో 25th యానివర్సరీ అంట, నువ్వు రా. ఈ పెళ్లి పార్టీలేంటో ఈ యానివర్సరీలేంటో అయినా అక్కడేం ఎంజాయ్ చేస్తాం రా. సర్లే, నువ్వు రెడీ వెళ్ళు.